మహా ఆధార్ తీసుకొచ్చిన చక్రి ట్రావెల్స్ ఏజెన్సీ రన్ చేస్తూ బాగా సంపాదించిన చక్రి మహా షాక్లో తాయారు. దాంతో ఇలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఇక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తమే చూసుకున్నట్లయితే కనుక మహాలక్ష్మి తన ఆధార్ కార్డు కోసం అయితే గబగబా వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే ఓటీపీ కావాలి అంటారు. తీరా ఓటీపీ కోసం అని చెప్పి తన నెంబర్కి కాల్ చేస్తే అది ఒక తాగుబోతను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇక అలా లిఫ్ట్ చేయడంతో అతనితో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఇక మహాలక్ష్మి అయితే ఆ తాగుబోతు అతని మాటలకి ఒకసారిగా షాక్ అవుతుంది. చక్రి ఫోన్ తీసుకుని ఇక అవతల అతనితోటి సరేనండి, సారీ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక తర్వాత వేరే ఒక ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్తే అతనేమో అయితే ఓటీపీ కావాలి లేదా పాత ఆధార్ కావాలి అని ఇలా చాలా పెద్ద లిస్టే చెప్తాడు. ఇక అదంతా విని విసుగొచ్చేసి వదిలేస్తుంది మహా. వదిలేయండి, ఇక నాకు ఎలాంటి ఆధార్ వద్దు, ఏమీ వద్దు అంటే నేను ప్రయత్నం చేస్తానండి, మీరు కంగారు పడకండి అని చెప్పేసి మాట్లాడి చక్రి అయితే ఇక తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేసి విషయం అడుగుతూ ఉంటాడు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత హారిక ఫోన్ చేస్తుంది. ఎందుకంటే హారిక ఇంట్లో బట్టలు మరత పెట్టుకుంటూ ఉండగా ఆది వచ్చి హారిక వంక చూస్తుంటే ఏం జరిగింది, ఎందుకు అలా చూస్తున్నారు నన్ను అని అడుగుతుంది. అడిగేసరికి ఏం లేదు, ఈ మధ్య నాకు తెలియని పనులు చాలా చేస్తున్నావు కదా, అలా ఏమైనా చేస్తున్నావేమోనని అంటాడు. నేనేం చేస్తున్నాను అని అంటే ఏం చేయట్లేదుగా అంటే ఏం చేయట్లేదు అంటుంది. మరి దానికి ఆధార్ నెంబర్ ఎలా పంపించావు అంటాడు. అది తను ఏదైనా జాబ్ చేసుకుంటానండి అందండి అంటే రేపటి రోజున ఆస్తిలో వాటా కూడా కావాలంటుంది, అమ్మేసి డబ్బు పంపించాయి అని అంటే అదేంటండి తనకు ఆస్తి అంటే అంత వ్యామోహం లేదు అనగానే అంటే మాకుందా, మేము ఆస్తి మీద పిచ్చితో కొట్టుకుపోతున్నాం ఏంటి అని అంటాడు. అలా అని నేను అన్నానే ఏంటండి, ఎందుకలా మాట్లాడతారు అని చెప్పని అంటుంది. ఇక అలా మొత్తం మీద ఆ విషయం క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక వెంటనే ఆది అయితే ఈసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అదే ఇంట్లో నీకు ఆఖరి రోజు అవుతుంది, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక హారిక మహాకి ఫోన్ చేసి విషయం చెప్తుంది. దాంతో మహా అయితే అవునా, అయితే ఆ ఓటీపీ వచ్చింది నీ నెంబర్కా అని అంటే అవును నా నెంబరే పంపించాడు నీకు మీ అన్నయ్య అంటుంది. సరేనని చెప్పేసి ఇక మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఈలోపు మాధవ ఆ పని దగ్గర నుంచి వస్తూ ఉండగా గాయత్రి మాధవ్ ఫోటోని చూసుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. కరెక్ట్గా మాధవ్ వచ్చే టైంకి కిటికీ దగ్గరికి వచ్చి చూస్తే మాధవ్ అటుగా వస్తూ గాయత్రి వంక చూసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన తర్వాత చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి అసలు ఇది, నేనేమనుకున్నాను, ఏం జరుగుతోంది? మహాలక్ష్మి ఎలా అయినా గాయత్రికి నాకు పెళ్లి చేయాలని తపత్రయపడింది, తాతాలాడింది. కానీ అది జరగని పనని తనకు అర్థమైంది. దీనికోసం తను ఎంతో అవమానాలు పడింది. పాపం మహాలక్ష్మి, గాయత్రి అయినా సంతోషంగా ఉంటే చాలు అని చెప్పని అనుకుంటూ ఉంటాడు. ఈలోపు గాయత్రి అయితే ఇక మాధవ్ బావని బాధ పెట్టిందాన్ని అయ్యాను. మా అమ్మ చేసిన పని వల్ల, మా అమ్మ పీక మీద కత్తి పెట్టుకోవడం వల్ల నేనేం చేయలేక సైలెంట్ అయిపోయాను అని బాధపడుతూ ఉంటుంది. ఇలా మొత్తానికి రెండు వైపుల నుంచి ఆలోచన జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉన్నంత టైంలోనే ఇంకేం జరుగుతుందంటే మహాలక్ష్మి ఇక ఏం చేయాలి ఏంటి అని ఆలోచిస్తూ తన ఆధార్ కార్డు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇక ఇలా జరుగుతున్నటువంటి టైంలోనే ఇక మహాలక్ష్మికి ఒక ఆలోచన వస్తుంది. చక్రి దగ్గరికి వచ్చి నా ఆధార్ కార్డు వస్తే నేను చక్కగా ఒక మంచి ఆర్కిటెక్ట్ కంపెనీ పెడతాను, అలా పెట్టి ఆ కంపెనీకి ట్రావెల్ ఏజెన్సీ మీకే కాంట్రాక్ట్కి ఇస్తాను అని చెప్పని అంటుంది. అవునా, నిజమా అంటాడు చక్రి. ఏంటి వెటకరమా అనగానే లేదు వెటకారం కాదు, గొడ్డుకారమే అంటాడు. ఏయ్ నోరు మూసుకో అనేసేసి సర్లే కానీ ఇంతకీ ఏం ఆలోచిస్తున్నావు అంటుంది. ఏం ఆలోచిస్తున్నా, మీ ఆధార్ కార్డు ఎలా తేవాలా అని ఆలోచిస్తున్నా అంటాడు. బొబ్బా నేను ఆలోచించి నువ్వు ఆలోచించి ఆ ఆధార్ కార్డు రాదు, వదిలేసాయి అని అంటుంది. నేను ఒకవేళ ఆధార్ కార్డు తీసుకొచ్చి మీ చేతిలో పెడితే మీరేం చేస్తారండి అని అంటే దాన్ని చూసి మురిసిపోవటమే కాదు చాలా సంతోషిస్తూ మీకు థ్యాంక్స్ చెప్తాను అంటుంది. ఎలా అనగానే ఇదిగో ఇలా అంటూ చక్రి బుగ్గ మీద ముద్దు పెడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చక్రి. ఏంటండి, ఎగ్జాంపుల్ చూపించడానికే నా బుగ్గ మీద ముద్దు పెట్టారంటే నిజంగా నేను ఆధార్ తెచ్చిస్తే మీరు నాకు హగ్ ఇచ్చేస్తారేమో, లేక మీ మనసు ఇచ్చేస్తారేమో అంటూ ఉంటాడు. హలో మహానుభావ, కళల్లోంచి బయటికి రండి, నేను మీకు థ్యాంక్స్ చెప్తానన్నది ఇలా అని చెప్పానంటే చక్రి ఊహల్లోంచి బయటకు వచ్చి చూస్తే తన చెయ్యి హ్యాండ్ షేక్ ఇవ్వడానికి ముందుకు చాకుంచుతుంది.
ఓ ఇలాగా, నేను ఇంకెలాగో అనుకున్నాను. అంటే అనుకుంటారు అన్నీ అనుకుంటారు అని చెప్పేసేసి ఇక సరేనని చెప్పి మహాలక్ష్మి అయితే వెంటనే నా ఆధార్ కార్డు రావాలే కానీ మంచి స్వీట్ చేసి అందరికీ పంచిపెట్టను అని చెప్పని అంటుంది. ఏంటేంటి, మంచి స్వీట్ చేసి పంచిపెడతావా? అంటే మేమందరం "ఆ" అని చచ్చిపోవాలా అని అంటాడు. అస్సలు మిమ్మల్ని అంటూ ఉండగా మాధవ్ వచ్చి ఏంట్రా ఎందుకు తను ఏడిపిస్తున్నావు అంటే, లేకపోతే చూడన్నయ్య ఆధార్ కార్డు తీసుకొచ్చి ఇస్తానంట స్వీట్ చేసి అందరికీ పెట్టుద్దంట అన్నయ్య అనగానే, అమ్మా నన్ను అడుగు ఎలా చేయాలో నేను చెప్తాను సరేనా అని చెప్పని అనగానే, "ఆ, నువ్వు కూడా ఏడిపిస్తున్నావు పెద్ది" అంటుంది. ఏం లేదులే, సరే వెళ్ళు అని చెప్పి పంపించేస్తాడు. ఇక మహాలక్ష్మి కూర్చుని ఆలోచిస్తూ ఉంటే, ఏంటి తెగ ఆలోచించేస్తున్నావు అంటూ నారాయణ వస్తాడు. ఆధార్ కార్డు ఎలా సంపాదించుకోవాలో అర్థం కాక ఆలోచిస్తున్నాను అంటుంది. అవునా, సరే అయితే ఓ పని చేయి, నువ్వు ఎక్కడో ఒక చోట నీ ఆధార్ ఇచ్చే ఉంటావుగా, గుర్తు తెచ్చుకుని చూడు అని చెప్పని అంటే ఆలోచిస్తూ ఉంటుంది. ఎంతలా ఆలోచించినా మహాలక్ష్మికి ఎక్కడిచ్చాను అనుకుంటూ ఉండగా లాస్ట్లీ తను క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం అప్లై చేయడానికి అప్పుడు మీ సేవా సెంటర్లో ఆధార్ కార్డ్ ఇచ్చింది. ఆ విషయం గుర్తొస్తుంది. వాళ్ళు ఒక మాట చెప్పారు, మాకు ఇచ్చిన ప్రతి డాక్యుమెంట్ని మేము భద్రంగా భద్రపరిచి ఉంచుతాం, ఎప్పటికైనా మాకు స్క్రూట్నీస్ జరిగినప్పుడు కావాలని మేము ఆన్లైన్లో కాకుండా హాట్ కాపీస్ పెట్టుకుంటామని. ఆ మాట గుర్తుకొచ్చి గబ్బా గబ్బా చక్రిని కారు తీయమని చెప్పి యాదగిరిగుట్ట బయలుదేరదీస్తుంది. అక్కడ మీ సేవా సెంటర్కి తీసుకెళ్తుంది. వాళ్ళు చెప్పండమ్మా అనంటే, నేను మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేశాను, అప్పుడు నా ఆధార్ కార్డు అడిగారు మీరు, నేను మీకు ఇచ్చాను, నాకు అది హాట్ కాపీ కావాలండి ప్లీజ్ అని అంటూ ఉంటుంది. అదేంటి మీ ఆధార్ కార్డు ఏమైంది అంటే, సార్ ఇప్పటికీ 100 మందికి దీని గురించి సమాధానం చెప్పి విసిగిపోయాను, ఇక దీని గురించి సమాధానం చెప్పే వ్యక్తి మీరే ఆఖరి వ్యక్తి అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ మా నాన్న నా సర్టిఫికెట్స్ అన్నీ కాల్చేశాడు సార్, ఆధార్ కార్డు కూడా ఇవ్వట్లేదు, ఇదిగో ఈ మనిషిని పెళ్లి చేసుకున్నానని అని చెప్పని అంటుంది. ఓ లవ్ అఫైర్సా, లవ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి గొడవ, సరేనమ్మా అని చెప్పి ఇక వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం అన్నీ ఓపెన్ చేసి చూసి, ఇదేంటమ్మా మీ ఒక్క అప్లికేషనే కనిపించట్లేదు అని చెప్పని అనేసరికి ఆ షాప్లో పనిచేస్తున్న కుర్రాడు వీళ్ళ వంక దొంగ చూపులు చూస్తూ ఉంటాడు. అర్థమైందిలేండి, అదిగో ఆ దొంగ చూపులు చూస్తున్న వాడే డబ్బు కమ్ముడికి పోయి అప్లికేషన్ ఇచ్చేసినట్టున్నాడు అని చెప్పని అనేసరికి హాట్ కాపీ పెట్టింది ఈ ఒక్క చోటే, ఇంకెక్కడా లేదు, అయిపోయింది, ఇది కూడా లేదు. ఎరా మా ఆది అన్నయ్య డబ్బులు ఇస్తే అప్లికేషన్ తీసి ఇచ్చేసావా అని అంటే, మేడం అని చెప్పని అంటూ ఉంటాడు. ఛీ అనుకుంటూ బయలుదేరిపోబోతుంటే, అమ్మ మీ పేరు చెప్పండి, ఒకసారి నా దగ్గర ఏమన్నా సాఫ్ట్ కాపీస్ ఉన్నాయో వెతుకుతాను అంటాడు అతను. సరే అని చెప్పి మహాలక్ష్మి అని తన ఇనీషియల్తో సహా చెప్తుంది. వెతికేసరికి ఎట్ లాస్ట్ ఒక సాఫ్ట్ కాపీ అందులో కనిపిస్తుంది. థ్యాంక్ గాడ్, చాలా థ్యాంక్స్ అండి అనగానే, ఆధార్ నెంబర్ చెప్పినా నేనైతే తీసుకోవడానికి నా దగ్గర సిమ్ లేదండి, కాబట్టి నాకు అదే ప్రింట్ తీసి ఇవ్వగలరా అంటుంది. అలాగేనమ్మా అని అతను ప్రింట్ తీసిస్తాడు. దాంతో యాహూ అని చెప్పని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ఆ సంతోషంతో తను ఎమర్జెన్సీగా వెళ్ళి, నేను అర్జెంటుగా ఆధార్ కార్డు మీద నా ఫోన్ నెంబర్ మార్చుకోవాలి అని ఇక మీ సేవలో వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత, అంటే ఇప్పుడు ఉంటున్న దగ్గరికి వెళ్ళి అక్కడ అప్లై చేసుకుని మొత్తానికైతే ఆధార్ కార్డు మీద నెంబర్ మార్చేసుకుంటుంది మహాలక్ష్మి. మార్చేసుకునేసరికి ఇక వాళ్ళు అంటారు కదా, ఇలా మార్చడానికి కుదరదు అంటారు. అదేంటండి అని చెప్పానంటే, అలా చేయాలి అంటే ఒరిజినల్ కాపీ చూపించాలి అంటారు. అబ్బా ఇది ఎక్కడ చావురా దేవుడా, ఏంటి బాధ నాకు అని చెప్పని అంటూ ఇక మహాలక్ష్మి ఆ కాపీని కూడా పక్కన పడేసి ఛ అని వదిలేస్తుంది. నాకు విసుగొచ్చేసిందండి, ఇక ఆధార్ కార్డు లేదు ఏమీ లేదు వదిలేయండి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే, ఆ విసిరేసిన కాపీని పట్టుకుని ఇక చక్రి అయితే ఎక్కడైతే ఇదివరకు అప్లై చేయాలని వెళ్ళాడో అక్కడికి వెళ్తాడు. పాత కార్డు ఉంటే అప్లై చేస్తానన్నావు అంటే, అవును అప్లై చేస్తాను, కానీ ఒరిజినల్ కార్డే కావాలా అంటే, అవసరం లేదు జిరాక్స్ ఉన్నా పర్లేదు అంటాడు. అయితే ఇదిగో జిరాక్స్ అని చెప్పి చూపిస్తాడు. దీని నుంచి అప్లై చేయొచ్చు, కానీ ఫోన్ నెంబర్ అనగానే ఇప్పుడు మార్చుకోవడానికి కుదురుతుందిగా అంటే, ఎస్ మార్చుదాం అని చెప్పేసి అలా మొత్తం మీద దాని మీద ఉన్న ఫోన్ నెంబర్ ఇప్పుడు మహాలక్ష్మి వాడుతున్న నెంబర్ని చేసి అలా అప్లై చేస్తారు. చేసేసరికి మహాలక్ష్మి నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. వెంటనే మా చక్రి ఫోన్ చేసి, మహాలక్ష్మి గారు మీ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చింది చెప్పండి అంటే, వెటకారమా అంటుంది. అబ్బా వచ్చింది చెప్పండి అని చెప్పని అంటాడు. వెంటనే ఇక ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఓటీపీ ఉంటుంది. ఇదిగో నెంబర్ అని చెప్పి
యువర్ ఆధార్ అథెంటికేషన్ ఓటీపీ ఏంటి చక్రి గారు అంటుంది. అబ్బా మీరు చెప్పండి అంటూ ఉంటాడు. వెంటనే చెప్తుంది. చెప్పేసరికి ఇక ఓటీపీ ఇక్కడ చెప్పేసరికి ఇక మొత్తానికి ఆధార్ ఐడెంటిఫికేషన్ అయిపోతుంది. దాంతో ఇక మహాలక్ష్మికి ఆధార్ కార్డు వస్తుంది. అమ్మయ్యా రేపు పొద్దున్నే ఆధార్ కార్డు రాగానే తీసుకుని వెళ్ళాలి అని చెప్పని అనుకుంటూ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే చక్రిని చూసి ఏంటండి నా ఆధార్ కార్డు పని అయిపోయిందా అంటే ఎక్కడైంది అవ్వలేదండి బాబు. ఏంటో అసలు మీ ఆధార్ కార్డుకి వచ్చిన ఈ ప్రపంచంతో తిప్పలు అని అంటూ లోపలికి వెళ్తాడు. చా అయిపోయింది అనుకున్నాను అనవసరంగా అని అనుకుంటూ ఉంటుంది. ఈలోపు ఇక ఇక్కడ గాయత్రి కొత్త ప్లాన్ చేస్తూ ఉంటుంది. మా అమ్మ చచ్చిపోతే మాత్రం నా జీవితాన్ని నేను ఎందుకు నాశనం చేసుకోవాలి అనుకుంటూ మహాలక్ష్మికి ఫోన్ చేస్తుంది. మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అని చెప్పని అనగానే ఏం లేదు మహాలక్ష్మి, నేను ఆలోచించాను. అసలు మా అమ్మ కోసం నేను ఎందుకు నా జీవితం నాశనం చేసుకోవాలి అంటే ఏంటమ్మా మహానుభావురాలా కొత్త ప్లాన్ వేస్తున్నావా అని అంటే కొత్త ప్లాన్ కాదు మహాలక్ష్మి, అసలు ఏం జరిగిందో నీకు తెలీదు. మా అమ్మ కత్తిపీట పీక మీద పెట్టుకుందంటే ఇప్పుడు నువ్వు మళ్ళీ బయలుదేరు, ఆవిడ ఈసారి గొడ్డలు పెట్టుకుంటుంది, అప్పుడు మమ్మల్ని ఆ గొడ్డలు వెనక్కి తిప్పి కొడుదు గాని అని అంటే అది కాదు మహాలక్ష్మి, ఎలాగోలా బావతో నా పెళ్లి చేయండి అంటే ఎంగేజ్మెంట్ చేసేసుకున్నావు, సగం పెళ్ళి అయిపోయాక ఎలాగోలా పెళ్లి చేయమని చెప్పి ఎలా అంటున్నావు అని చెప్పని అనేసరికి ఇక వెంటనే చక్రి అయితే ఎవరు ఆ గాయత్రేనా అని చెప్పని అంటాడు. అవును వచ్చేస్తుందట పెళ్లి చేయాలట అంటే ఏమే నీకు సిగ్గులేదా, ఎన్నిసార్లు చెప్పాలి, మమ్మల్ని అందరినీ వెధవలు చేయడానికి నీకు మీ అమ్మకి ఇంకెవరు దొరకలేదా, నీకు నమస్కారం పెడతాను దయచేసి ఫోన్ చేయకు, ఇంకెప్పుడు మాకు ఫోన్ చేయకు అని పెట్టేస్తాడు చక్రి. ఇక బాధపడుతూ ఉంటే నిజంగా జెన్యున్గా అంటుందేమో అని చెప్పని అనగానే ఇక ఆపుతారా, నీ మాట నమ్మి ఎన్ని ఏర్పాట్లు చేసి 25,000 రూపాయలు నష్టపోయాను అనగానే ఆ 25,000 నేను ఇచ్చేస్తాను అన్నాను కదా అని చెప్పానంటే ఇద్దరు కానీ అన్నీ లెక్కలు రాసి పెడుతున్నాను అంటే నా దగ్గర అన్ని డబ్బులు వసూలు చేద్దామని లెక్కలు రాసుకుంటున్నారా, అంతేలే అంతే అంటుంది. ఇదేంటండి లెక్క రాశానంటే తప్పు రాయలేదంటే తప్పు, మీరేంటండి బాబు ఇలా ఉన్నారు అని చెప్పని అనగానే అబే అదేం కాదులే సరే అయితే అయింది కానీ కానివ్వండి అనేసేసి ఇక వెంటనే ఇటు నుంచి గాయత్రి అయితే మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి. మీరు ఎంత ఆలోచించినా అనవసరం కానీ మీరు కాసేపు కామ్గా ఉండండి అని చెప్పేసి వదిలేస్తాడు చక్రి అయితే. అయిపోయిన తర్వాత ఇక ఉదయాన్నే లేచి మహాలక్ష్మి ఈ ఆధార్ కార్డు కోసం అక్కడ అనవసరంగా వదిన కూడా మాటలు పడుతోంది, నేనేంటో నా ఆధార్ కార్డు ఏంటో నా గోల్ ఏంటో అని బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంట్లో పనంతా చేసుకొని పాకెట్లో ముగ్గేసుకొని కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఏంటి ముగ్గు దగ్గరే కూర్చొని మురిపెంగా ఆలోచిస్తున్నావు అని చెప్పని అంటే ఏం చేస్తాను ఆధార్ కార్డు కోసం అనగానే అమ్మో మళ్ళీ ఆధార్ కార్డును మొదలెట్టిందిరా బాబు అంటూ ఉంటే మాధవ అమ్మ నేను వెళ్ళొస్తాను జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి బయలుదేరిపోతాడు. ఎక్కడికి పెద్ది, నీకు ఈరోజు పెళ్లి చూపులు వాళ్ళతో మాట్లాడటానికి వెళ్తున్నావు అంటే వదిలేయమ్మా, ఇక ఈ విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాతో అని చెప్పి అంటాడు. సరే అని చెప్పానంటే ఇక మహాలక్ష్మి చక్రిని తీసుకొని పెళ్లి సంబంధం చూసే పెళ్లి పెద్దలు ఉంటారు కదా, ఆయన వచ్చి చెప్పిన పెళ్ళిళ్ళ పేరై చెప్పిన సంబంధం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళేమో వాళ్ళకి టీలు ఇస్తారు. కూర్చుని తాగుతూ గారెలు వేయలేదా అంటే గారెలు వేయటం నేర్పించే మీ అన్నయ్య మీ ఇంట్లోనే ఉన్నారుగా అందుకే వేయలేదు అంటుంది. అవునా సరే అయితే అని చెప్పని అంటూ ఉంటే ఇక వెంటనే ఇది చక్రి అయితే అప్పట్లో మీ సంబంధం మాకు నచ్చింది, మరి మీకు మా అన్నయ్య నచ్చినప్పుడు చెప్పాల్సింది కదా అంటే ఆ ఇంటికైతే మేము మా అమ్మాయిని పంపించలేము, మీ అన్నయ్య కనుక ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తే మేము ఖచ్చితంగా ఈ పెళ్లి చేయడానికి ఇబ్బంది పడం అని చెప్పానంటే సరే అయితే అనేసి వీళ్ళు వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళాక కన్నా వాళ్ళు అడిగితే విషయం చెప్పేసరికి అయితే మనందరం ఒక ప్లాన్ చేద్దాం, ఏంటంటే మాధవ్ అన్నయ్య మనల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేద్దాం, అప్పుడే ఆయన పెళ్లి చేసుకుని వెళ్తాడు అంటే అనుకుంటున్నారా, అది అంత ఈజీగా జరగదు అంటుంది మహాలక్ష్మి. ఎలా చేయాలో ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పని అంటూ ఉంటే ఇక సరేనని చెప్పేసేసి ఇటు నుంచి చాలా ఆలోచించి ఒక కొలిక్కి వస్తాడు. ఆ కొలిక్కి వచ్చినటువంటి చక్రి మహాలక్ష్మి గారు అంటూ లోపలికి వస్తాడు. ఏంటి అనగానే మీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉందండి అంటూ ఉంటే ఏంటో సర్ప్రైజ్ అంటుంది. ఏంటంటే అంటూ ఇదిగోండి అని చెప్పి తీసిస్తాడు. ఏంటి అనగానే మీ ఆధార్ కార్డ్ అండి అని చెప్పని అంటాడు. నా ఆధార్ కార్డా ఏది అని చెప్పేసి చూపించేసరికి ఒక్కసారిగా చాలా సంతోషపడుతుంది మహాలక్ష్మి. నా ఆధార్ కార్డ్ నిజంగానే వచ్చేసింది అని చెప్పనంటే ఎప్పుడు తీశారు అంటుంది. నిన్న ఓటీపీ వచ్చింది మీరు చెప్పారు కదా
అది దీనికోసమే అని చెప్పని అంటాడు. అవునా, చాలా థ్యాంక్స్ అండి చక్రి గారు అని చెప్పేసేసి ఏదైతే చక్రి ఊహించుకుంటాడో అదే చేస్తుంది మహాలక్ష్మి. చక్రి బుగ్గ మీద ముద్దు పెడుతుంది. ఒక్కసారిగా చక్రి షాక్ అయిపోతాడు. చుట్టూ ఉన్న మాధవ దగ్గర నుంచి కేశవ, కన్న, నారాయణ అందరూ కూడా సిగ్గుతో కళ్ళు మూసేసుకుంటారు. మహాలక్ష్మి అయితే ఆనందంతో ఎగురుతూ ఉంటే అందరూ కళ్ళు మూసుకొని ఇంక ఓపెన్ చేయొచ్చా అంటూ ఉంటే చేసేయొచ్చు, ఇక్కడేమంత లేదు అని చెప్పని అంటాడు. ఏమైంది అనగానే మీరు ఆనందం ఎక్కువైపోయి అత్యుత్సాహంతో ఏం చేయాలో అర్థం కాక నా బొగ్గను ముద్దెట్టేశారులేండి అని చెప్పని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మహాలక్ష్మి. ఇక ఇది పట్టుకొని తను ఒక్కొక్కటి అప్లై చేసుకోవటం, ఒక్కొక్కటి చేస్తూ మొత్తానికైతే ఉద్యోగం సాధిస్తుంది. ఆ ఉద్యోగం కూడా పార్ట్నర్షిప్ బేసిస్ మీద సాధించడంతో చాలా త్వరగా తను ఒక మంచి కంపెనీ పెడుతుంది. ఇక ఆ కంపెనీ పెట్టి దాంతోపాటే కార్ కాంట్రాక్ట్ కూడా చక్రికి ఇచ్చేసరికి చక్రి వెంటనే ఇలా కాదు మహాలక్ష్మి గారు, మనం మహాచక్రి కార్ ట్రావెల్స్ అని చెప్పి స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటాడు. మంచి ఆలోచన చక్రి గారు, మరి 50-50 బేసెసా అంటే ఊరుకోండి, కార్లు నడిపేది మేము, మరి మీకు ఎలా 50 ఇస్తాం అనగానే ఓహో సరే అయితే మాగా కన్స్ట్రక్షన్ కంపెనీని బేస్ చేసుకుని మీకు చాలా ఆర్డర్స్ వస్తాయి కాబట్టి మాకు 25%, మీకు 75% అంటుంది. ఇది బాగుంది అని చెప్పని అంటాడు. ఆ బేసిస్ మీదే ఇక కంపెనీని అటు తన కంపెనీని వృద్ధి చేసుకుంటూ ఇటు నుంచేమో దీన్ని కూడా బాగా బిల్డ్ చేస్తూ చక్కగా కార్ కంపెనీని కూడా బాగా డెవలప్ చేసుకుంటూ మొత్తానికైతే ఒక కొలిక్కి తీసుకొచ్చుకుంటారు. ఇక అలా కొలిక్కి తీసుకొచ్చుకున్న తర్వాత చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మహాలక్ష్మి. హ్యాపీగా అంటే అలా ఇలా కాదు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చక్రి చక్కగా ఒక రకంగా చెప్పాలి అంటే చాలా చక్కగా తను సెటిల్ అయిపోయాడు అని చెప్పి సంతోషిస్తుంది. అంతేకాకుండా చక్రి తన జీవితంలోకి రావటం మంచి జరిగిందని, తన కోసం ఏదైనా చేయడానికి ప్రిపేర్ అయ్యి ఉన్నాడని అర్థం చేసుకున్నటువంటి మహాలక్ష్మి ఇక ఎదుగుతూనే ఇక్కడ ఈ ఇంటికి సంబంధించినటువంటి కోర్టు కేసులని పట్టుకుంటుంది. ఇక మంచి లాయర్ని పెట్టి ఈ కేసు వాదించడం మొదలు పెడుతుంది. దాంతో ఇక ఈ ఇల్లు కూడా తాయారు వాళ్ళు వేసినటువంటి కేసు నిలబడక చివరికి పూర్తిగా నారాయణకే దక్కుతుంది అని చెప్పని రావడంతో ఇక నారాయణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మ మహాలక్ష్మి, నిజంగా మహాలక్ష్మివి నువ్వు, ఈ ఇల్లు ఏమైపోతుందో, నా బిడ్డలకి దక్కుతుందో లేదో అని చెప్పి ఈ గుమ్మంలోనే కాపలా కాసుకుంటూ బ్రతికాను నేను, కానీ చివరికి నా బిడ్డలకు దక్కేలా చేసావమ్మా, చాలా చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి నారాయణ అంటూ ఉంటే చాలా సంతోషపడిపోయి ఇంకా సరేనని చెప్పేసి మొత్తం మీద ఇంకా చాలా హ్యాపీగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఇక తాయారైతే నారాయణ ఇంటి గుమ్మంలోకి వస్తుంది. ఏంటి తాయారు ఎలా వచ్చావు అంటే, నీకు తెలిసిందేగా, ఆ కొడుకు పెళ్లి చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆఖరి నిమిషంలో తాళి ఎగరగొట్టి పిచ్చిదానిలాగా అరుచుకుంటూ పెళ్లిపేటల మించి వెళ్ళిపోయింది. ఆ పెళ్ళి ఆపడానికి దాని దగ్గర ఇంకేం మార్గం లేక అలా చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాధవ్ భావం తప్ప ఎవరిని చేసుకోను, చేస్తే చేయి లేకపోతే మానే అని కూర్చుంది. నీకు తెలియదేముంది, అందుకే దానికి మాధవ్ గడికి పెళ్లి చేస్తే సంతోషిస్తామన్నయ్య అని చెప్పని అంటూ ఉంటే దాంతో ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నారాయణ. ఇక ఇద్దరికి కూడా పెళ్లి బాజాలు మోగించేస్తారు. మాధవ్కి గాయత్రికి పెళ్లి కూడా జరిగిపోతుంది. దాంతో ఇక మహాలక్ష్మి చాలా సంతోషిస్తుంది. ఇక గాయత్రి కూడా వచ్చేసింది కాబట్టి ఇక తను ఆ ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను అంటుంది. దాంతో మాధవ సరేనమ్మా అనగానే ఇక చక్రి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తున్నటువంటి చక్రి అయితే ఏం చేయాలా అని చెప్పని అనుకుంటూ ఉండగా ఇక చూసి మొత్తానికి మహాలక్ష్మి చక్రి దగ్గరికి వచ్చి, మీకు ఆన్లైన్లో నేను సంబంధం చూస్తున్నాను, మీ పెళ్లి చేసి వెళ్తాను అంటుంది. అవసరం లేదండి, మీరు వెళ్ళేవాళ్ళు వెళ్ళండి, నాకు పెళ్ళి ఏం మీరు చేయవసరం లేదు, నేను ఉంటే ఉంటాను, బ్రహ్మచారిగానే ఉంటాను, దీనివల్ల నాకేం నష్టం లేదు, సరేనా అని చెప్పి చాలా కోపంగా మాట్లాడతాడు. ఇక అర్థమైపోతుంది చాలా కోపం వచ్చిందని. వెంటనే ఇక సరేనని చెప్పేసి పక్కకు వచ్చేసి మహాలక్ష్మి, నేనే ఇలా ఉండిపోతానులే, ఎందుకు వచ్చింది, పెళ్ళి చేసుకున్న వాళ్ళము కాదు, చేసుకునే వాళ్ళము కాదు, అసలు నాకు పెళ్లి మీదే ఇంట్రెస్ట్ లేదు, బయటికి వెళ్ళినా ఎవరినో ఒకళ్ళు చేసుకోమని మళ్ళీ మా అమ్మోళ్ళు మొదలు పెడతారు, ఆ పెళ్ళికొడుకు అంటే పెళ్ళి అయిపోయింది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే సరేనని చెప్పేసేసి లాస్ట్ మూమెంట్లో చివరికి మహాలక్ష్మి ఇంట్లోంచి వెళ్ళకూడదు అని చెప్పి నిర్ణయించేసుకుంటుంది. అలా నిర్ణయించుకోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయినటువంటి ఎవరు చక్రి అయితే చాలా సంతోషంగా మహాలక్ష్మితోటి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కేశవ కన్నా ఇద్దరు కూడా వాళ్ళ లైఫ్స్లో ఎదుగుతారు.
దంతా చూసి తాయారు పక్క కుళ్ళుకుంటూ ఉన్నా తన కూతురు ఆ ఇంటికే కోడలైంది కాబట్టి సంతోషంగా ఉంటుందిలే అని చెప్పేసి అనుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.